వేళ్లకు టచ్, జుంబాతో ఫిట్. అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. అమెరికా ఎడిసన్ లోని సాయిదత్తా పీఠం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. 9 రోజుల పాటు నిత్య పూజలు, మండపంలో రోజుకో అలంకరణ నిర్వహించారు. ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఇక గణేష్ నిమజ్జన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. న్యూజెర్సీలోని సాయిదత్తా పీఠం ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణేశుడి మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా లడ్డు వేలం నిర్వహించారు. ఈ వేలంలో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని లడ్డూను $7,116కు దక్కించుకున్నారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఆఖరి రోజు తయారు చేసిన లడ్డూని లక్కీ డ్రా ద్వారా భక్తులకు అందజేశారు. హైదరాబాద్ లోని బాలాపూర్ గణపతి లడ్డూలో మాదిరిగానే సాయిదత్తా పీఠంలో ఏర్పాటు చేసిన గణపతి లడ్డూలో కూడా గోల్డ్ కాయిన్ ఉంచారు. లక్కీ డ్రాలో గెలిచిన వారికి ఈ గోల్డ్ కాయిన్ అందజేశారు. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో దాదాపు 1000 మందికి పైగా పాల్గొని సందడి చేశారు. పూజలు, డప్పు వాయిద్యాలతో గణేష్ విగ్రహ ఊరేగింపు నిర్వహించారు. భక్తులందరూ భక్తి పారవస్యంలో మునిగి తేలారు. చిన్న పెద్ద అంతా కలిసి ఆడిపాడారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల గురించి ఆలయ నిర్వాహకులు రఘుశర్మ వివరించారు. 9 రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించినట్టుగా తెలిపారు. ఈ ఉత్సవంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సాయిరామ్, శ్రీమాత్రే నమః. ఎవరైతే టీవీ వీక్షిస్తున్నారో భక్తులు, ప్రేక్షమాస్తులందరూ కూడా వినాయక చవితి అని చెప్పాలో గణపతి నవరాత్రి సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజుతో మా గణపతి నవరాత్రులు మన సాయిదత్త పీఠం శ్రీ విష్ణు దేవాలయంలో పూర్తి చేసుకున్నాం. ఆ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొదటి రోజు మీతో మాట్లాడాను. నేను వినాయక చవితి ఎలా జరిగిందో చెప్పాను. ఆ వీడియో అంతా మీరు చూశారు. ఏ రోజైతే మనం వినాయక చవితి చేసుకున్నామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చక్కగా అంగరంగ వైభవంగా ప్రతిరోజు గణపతి పూజలు, అభిషేకాలు ఇవన్నీ చేసుకుంటూ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసుకుంటూ ఈ రోజుతో పూర్తి చేసుకున్నాం. ప్రతిరోజు ఉదయం కూడా గణపతికి అభిషేకం చేసుకున్నాం. మధ్యలో చతురావతి తర్పణ చేసుకున్నాం. మొదటి రోజు ఈవినింగ్ 6:30 to 7:30 గణేష్ పూజ చేసుకున్నాం. భక్తులు వచ్చి కూర్చున్నారు. అలాగే ఈ 7:30 to 8:30 డిఫరెంట్ స్కూల్స్ వాళ్ళని పిలిచి కల్చరల్ ప్రోగ్రామ్స్, సంగీత ప్రోగ్రామ్స్, సంగీత సేవ అది కూడా చేసుకున్నాం. 8:30కి రోజు హారతి ఇచ్చేవాళ్ళం గణపతికి. ఎంతోమంది భక్తులు వచ్చి వాళ్ళ స్వహస్తాలతో హారతి ఇప్పించేవాళ్ళం. ఆ హారతి ఇచ్చిన తర్వాత అందరికీ మహాప్రసాదం ఏర్పాటు చేసేవాళ్ళం. ఆ మహాప్రసాదం తీసుకొని అందరు వెళ్తారు. ఇలా రోజు జరిగింది. దాంతోపాటు ఈ రోజున చివరి రోజున ఉదయం నిన్నటి రోజున అటు గణేష్ పూజతో పాటు వెంకటేశ్వర స్వామి అభిషేకం ఇవన్నీ చేసుకుంటూ ఈ రోజున ఉదయం ఆదివారం కాబట్టి బాబాగారు హారతి ఇచ్చి దత్తపరంపర అభిషేకం, బాబా అభిషేకం అయిన తర్వాత గణపతి హోమం చేసుకున్నాం. 8 o'clockకి గణపతి హోమం చేసి గణపతి హోమం అయిపోతూనే మోక్షసిద్ధి గణపతికి అభిషేకం చేసాం, కలశాభిషేకం. ఆ అభిషేకం అయిపోతూనే మన పంచముఖ హేరమ్మ గణపతికి మరి మోక్షసిద్ధి గణపతికి ఇద్దరికి కలిపి సహస్ర మోదక పూజ, మోదకాలతో ఉండ్రాలతో పూజ చేసాం. 1100 ఉండ్రాలు మన భక్తులు కొంతమంది ఇచ్చారు. మన దేవాలయంలో మన భక్తులతో చేయించాం. మన దేవాలయం తరపు నుంచి అవన్నీ చేసి ఆ సహస్ర మోదక పూజ చేసాం. అయిన తర్వాత మంత్రోషం ఇచ్చి హారతి ఇచ్చుకున్నాం. అది మధ్యాహ్నానికి అయిపోయింది. మరలా ఈవినింగ్ 4:30 కల్లా భక్తులందరూ వచ్చారు. అరౌండ్ 5:30, 5 o'clockకి నిమజ్జన పూజ స్టార్ట్ చేసాం. నిమజ్జన పూజ చేసుకొని మనం ప్రతి సంవత్సరం కూడా మొదటి రోజున లడ్డు ఒకటి పెడతాం. అక్కడ పెద్ద లడ్డు, ఆ లడ్డు మన బబితమ్మ మన వాలంటీర్ తెచ్చిస్తుంది. ఆ లడ్డు అక్కడ పెట్టి ఆ 9 రోజులు లడ్డు పూజలు పెడతాం. చివరి రోజున ఇంకో లడ్డు చేస్తాం మా పాతసారి మామతో. ఆ లడ్డు కూడా పెడతాం. ఒక లడ్డు ఆక్షన్ చేస్తాం. ప్రతి లాస్ట్ 10 years నుంచి చేస్తూనే ఉన్నాం. ఒకసారి 2,000, ఒకసారి 3,000. లాస్ట్ ఇయర్ నాకు తెలిసి 7,000 దగ్గర టచ్ అయినట్టుంది. ఈసారి ఒక 3,000, 4,000 దగ్గర వచ్చి ఆగిపోయింది. ఆక్షన్ పాడారు. కానీ చివరికి కొంతమంది గ్రూప్గా అయ్యి భక్తులు ఆ లడ్డుని ఆక్షన్లో పడుకున్నారు. మన దీక్షితులు, నిఖితమ్మ, వెంకట మూలం, ప్రియాంక, అలాగే ప్రవీణ, మన అశోక్ గొల్లెపు, మన కోర్ వాలంటీర్సు, రంజిత, సురేష్, అలాగే మా ప్రవీణ్ అండపల్లి గారు, అలాగే వంశీ కుప్పురావు ఊరి, వీళ్ళందరూ 6 వచ్చారు. 6 అందరు కలిసి ఈ లడ్డూని ఆక్షన్లో పడుకున్నారు. టోటల్గా 7,116 స్వామివారికి వాళ్ళు
సమర్పించి ఆ లడ్డూని తీసుకున్నారు. వారందరికీ కూడా గణపతి అనుగ్రహ ప్రాప్తిరస్తూ తెలియజేస్తూ ఇంకో లడ్డూని డ్రాలాగా పెట్టాం. $21 ఎవరైతే ఇస్తారో వాళ్ళ పేర్లు ఒక కలసంలో వేసి అంతా ఊరేగింపైన తర్వాత కలసంలో నుంచి ఆ పేరు తీసాం. అది కూడా ఒక భక్తులకి ఆ లడ్డు వచ్చింది, వాళ్ళకి ఆ లడ్డు ప్రసాదంగా ఇచ్చాము. మిగిలిన లడ్డు అంతా కూడా ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాము. లడ్డు ఆ లక్కీ లడ్డుని అందరూ మహాప్రసాదం తీసుకున్నారు. ఇప్పుడు అందరూ బాక్సులు తీసుకున్నారు. అలాగే ఊరేగింపుగా ఈ గణపతిని బయటికి తీసుకెళ్ళాం. లడ్డు ఆక్షన్ అయిపోగానే ఈ కాంప్లెక్స్ చుట్టూ పరిక్రమగా వెళ్తుంటే సుమారుగా ఒక 300 మంది, మినిమం 300-400 మంది భక్తులు మన పల్లకితో పాటు, గణేష్ పల్లకితో పాటు ప్రయాణం చేశారు. వాళ్ళందరూ చాలా గణపతిని తీసుకున్నారు. అలాగే జ్యువెలర్స్ డోల్ అని వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు కూడా డోల్ వాళ్ళు ఒక 25-30 మంది వాళ్ళు వచ్చారు. వాళ్ళు డోలు కొట్టుకుంటూ అలా పరిక్రమగా స్వామి నామం చెప్పుకుంటూ, గణపతి నామం, అలాగే అందరికీ కనిపించిన వాళ్ళందరికీ ప్రసాదం బాక్సులు ఇస్తూ మళ్ళీ వాళ్ళందరికీ పంచిపెడుతూ మొత్తం దగ్గర అందరికీ ప్రదక్షిణాల్లో ఆ ఉండ్రాలు కూడా పంచిపెట్టాం. బాక్సులు కూడా ఆల్మోస్ట్ 400-500 బాక్సులు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇది ఊరేగింపులో మాత్రమే, ఇక్కడ వచ్చిన వాళ్ళకి కాకుండా అది వేరే. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత గుడి ముందు టపాసులు కాల్చారు. ఈ రోజున అయిన తర్వాత అక్కడే పెద్ద ట్యాంకి, ఒక స్విమ్మింగ్ పూల్ పెద్దది ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో పూజ చేసుకొని ఆ గణపతిని అక్కడ నిమజ్జనం చేసుకొని మరలా లోపలికి వచ్చి గణపతి హారతి అందరూ కూర్చొని హారతి ఇచ్చుకుని డ్రా తీసిన తర్వాత $21 ఎవరికి వచ్చిందో వాళ్ళకి ఇచ్చాము. దాంతోపాటు మనం కోర్ వాలంటీర్ వంశీ కొప్పురావురి ఫ్రీ కాయిన్, గోల్డ్ కాయిన్ని డ్రాలాగా మన గణపతి నవరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసి కొంతమంది పేర్లు తీసుకొని ఆ డ్రాలో వచ్చిన వాళ్ళకి ఆ కాయిన్ ఇచ్చారు మన టెంపుల్ తరపు నుంచి. వాళ్ళకు కూడా ఆశీర్వచనం చేశాం. ఇలా ఎంతో చక్కగా అందరూ హ్యాపీగా ఈరోజు పార్టిసిపేట్ చేశారు. ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడే అంతా అయిపోయి అందరూ కూడా వీళ్ళకి వెళ్తున్నారు. ఎవరైతే గణపతి నవరాత్రి జరగాలంటే ఒకళ్ళ వల్ల కాదు, దీనికి ఎంతోమంది సహకారం, ప్రత్యక్షంగా పరోక్షంగా, అటు వాలంటరీగా పరంగా అవ్వచ్చు, దాతల పరంగా అవ్వచ్చు, స్టాఫ్ అవ్వచ్చు, క్లీనింగ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, తర్వాత వస్తువులు తెచ్చే వాళ్ళు అవ్వచ్చు, ఇలా మనకి డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళు అవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికి కూడా మరొకసారి వరసిద్ధి వినాయక అనుగ్రహం, సాయినాథ శ్రీమాత అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. అమెరికాలోని న్యూజెర్సీలో గణేష్ నిమజ్జన వేడుకలు అంబరాన్నంటాయి. ఎడిసన్లోని సెంటర్ ప్లేస్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బ్యాండ్ మేళాలు, ఆటపాటలతో గణనాథుణ్ణి ఊరేగించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎడిసన్ నగర వీధుల్లో సందడి వాతావరణం ఏర్పడింది. న్యూజెర్సీలోని ఎడిసన్ లో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సెంటర్ ప్లేస్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు. అనంతరం బాణసంచ, బ్యాండ్ మేళాలు, ఆటపాటలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఎడిసన్లోని తెలుగు కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. కళాకారుల ఆటపాటలతో, కమ్యూనిటీ సభ్యుల డాన్సులతో నిమజ్జన కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య సాగింది. ఇక లడ్డూ వేలం పాటని ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి లడ్డూను పొందేందుకు అధిక సంఖ్యలో పాల్గొని వేలం పాటను ఆసక్తిగా మలిచారు. అనంతరం బొజ్జ గణపయ్యని నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఊరేగించారు. ఎడిసన్ నగర వీధుల్లో గణేష్ విగ్రహ ఊరేగింపు శోభయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ ఎత్తున బాణసంచాతో సాగిన గణేష్ ఊరేగింపు అందరికీ కనువిందు కలిగించింది. డీజే ఆటపాటలు, తీన్మార్ డాన్సుల మధ్య సందడిగా ఈ కార్యక్రమం సాగింది. కమ్యూనిటీ సభ్యులతో పాటు స్థానికులు ఆటపాటలతో సంబరాల్లో పాల్గొన్నారు. నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సెంటర్ ప్లేస్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను 2వ ఏడాది నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజు నిత్య అన్నదానం, రోజుకో కార్యక్రమం నిర్వహించినట్టుగా తెలిపారు. 9 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలకు తెలుగువారి కుటుంబ సభ్యులతో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మేమందరము వినాయక చవితి సంబరాలు చాలా వైభవంగా ఘనంగా జరుపుకున్నాము. దీనికి అందరూ మా సెంటర్ ప్లేస్ రెసిడెంట్స్ అండ్ వాలంటీర్స్ సహాయ సహకారాలతోటి 9 రోజుల పండుగ భారతదేశంలో ఎలా జరుపుకుంటామో అదే విధంగా ఇక్కడ అమెరికాలో కూడా అదే విధంగా జరుపుకున్నాం. భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా మరియు నెక్స్ట్ జనరేషన్ అంటే కిడ్స్ కి మన భారతదేశ యొక్క విలువలు, సంప్రదాయాలు తెలియడానికి ఇది చేశాము. ఇది 9 రోజులు రోజు ఒక విధంగా అంటే పండగ వాతావరణం ఎలా ఉండాలో మనకు పూజారి రావడము,
తర్వాత కిడ్స్ కి ఫేస్ పెయింటింగ్ కానీ, వినాయక బొమ్మ యొక్క ప్రతిమలు కలరింగ్ కానీ వేయడం కానీ, తర్వాత ఎవ్రీ యాక్టివిటీస్, తర్వాత సరస్వతీదేవ పూజ కానీ, లక్ష్మీ వ్రతం కానీ, తర్వాత ఎవ్రీ డే యాక్టివిటీస్ తోటి చేసాము. ఇది అందరి రెసిడెంట్స్ సహాయ సహకారాలతో జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మోర్ వాలంటీర్స్ యాక్టివేషన్, అసలు భారతదేశంలో ఇంతమంది వాలంటీర్స్ దొరకడం ఎంత గగనమో జనరల్ ఈ రోజు చూస్తున్నాము. ఒక్కొక్కరు లైఫ్ బిజీ షెడ్యూల్ ఉంటది, కానీ అమెరికాలో కూడా మేము అందరం కూడా ఈ 9 రోజులు చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, భారత్ మాతాకి జై. నా పేరు వెంకటరమణ అండి. ఎడిసన్ లో ఉన్న సెంట్రల్ ప్లేస్ ఎట్ ఎడిసన్ కమ్యూనిటీలో లాస్ట్ ఇయర్ మేము గణేష్ సంబరాలను స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితీగా ఈ సంవత్సరం 9 రోజులు నవరాత్రులు చేశాము. ప్రతిరోజు గణపతి పూజ, కల్చరల్ యాక్టివిటీస్ అండ్ నిత్య అన్నదానం చేశాము. ఇదే విధంగా మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేస్తాము. భారతీయ సంస్కృతిని అందరికీ తెలియాలని, ఇక్కడ ఉన్న కిడ్స్ కి తెలియాలని స్టార్ట్ చేశాము. దీనికి సహకరించిన అందరు వాలంటీర్స్ కి, సిపి రెసిడెంట్స్ అందరికి ధన్యవాదాలు. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. మేము ఇక్కడ సెంట్రల్ ప్లేస్ ఎడిసన్ అపార్ట్మెంట్స్ లో ఉంటున్నాము. ఈ కమ్యూనిటీలో మేము ఈ సంవత్సరం వినాయక చవితి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇది మిస్ అయ్యాం. బేసిక్గా ఇక్కడ ఇవాళ ఈ సంవత్సరం మేము ఇలా జరుపుకుంటాం, ఇంతమంది ఇన్ని ఫ్యామిలీస్ కలిసి మేము ఇలా జరుపుకుంటాం, ఇంత కొత్త మందితో మేము పరిచయం చేసుకుంటాం, మన వాళ్ళు మన సంస్కృతిని మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటే మన వాళ్ళందరూ ఇలా కలుస్తారు, మనతో ఇలా పరిచయం అవుతారు అనేది కూడా మాకు తెలియదు. మేము పరిచయం చేసుకున్నాము. అలాగనే చాలామంది నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, భాషా భేదాలు ఏమీ లేకుండా అందరం కలిసిమెలిసి మేము బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మాకైతే చాలా ఆనందంగా ఉందండి. गणेश चतुर्थी के इस उत्सव पर सीपी एट एडिसन में जो हमने पिछले 9 दिनों में गणपति जी की स्थापना करके इतना हर्षोल्लास के साथ जो प्रोग्राम किया, आज यहाँ पे 200 से ऊपर परिवारों ने मिलके गणपति जी के इस महोत्सव को बहुत ही हर्षोल्लास के साथ मनाया और सबने इतनी मेहनत करी, इतना योगदान दिया, इतना सहयोग किया और सबने, बच्चों ने, बड़ों ने, बूढ़ों ने, सबने मिलके, हर एज के व्यक्ति ने यहाँ पे आके गणपति जी की पूजा करी. उसके बाद इतना अच्छे से नई जनरेशन को सिखाने की कोशिश करी. बहुत ही अच्छा प्रोग्राम हुआ. पूरे दिन सब लोग शाम का इंतजार करते थे कि कब हम जाएंगे, कब हम कोई प्रोग्राम करेंगे. बच्चों ने तो गेम्स, पेंटिंग, फेस पेंटिंग, बहुत सारी एक्टिविटी करी. कल्चरल फेस्टिवल, फैंसी ड्रेस कंपटीशन. पिछले 9 दिनों में ऐसा लगा ही नहीं कि हम इंडिया से बाहर हैं. ऐसा लगा कि हम बिल्कुल अपने घर में, अपने देश में, अपने भगवान की पूजा उसी तरीके से कर रहे हैं. तो बहुत ही अच्छा था. सारे लोगों ने मिलकर बहुत ही अच्छे से प्रोग्राम किया. गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, जय बोलो गणेश महाराज की जय. అమెరికాలోని పిట్స్బర్గ్ లో గణేష్ నిమజ్జన వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. పిట్స్బర్గ్ పినాకిల్ పాయింట్ నివాసులు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమంలో భాగంగా బొజ్జ గణపయ్యని ఊరేగించారు. బ్యాండ్ మేళాలు, గణపతి బబ్బా మోర్య నినాదాలతో ప్రవాసులు హోరెత్తించారు. అమెరికాలోని పిట్స్బర్గ్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పిట్స్బర్గ్ పినాకిల్ పాయింట్ నివాసులు వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు. మొదటి రోజు వినాయక వ్రతం, గరిక పూజ, సరస్వతి పూజ చేశారు. పిల్లలు పెద్ద సంఖ్యలో సరస్వతి పూజలో పాల్గొన్నారు. ఇక రెండవ రోజు లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు జరిపించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మూడవ రోజు శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లడ్డు వేలం నిర్వహించారు. ఈ వేలంలో ప్రవాసులు భారీ ఎత్తున పాల్గొని లడ్డూని $820లకు దక్కించుకున్నారు. విశేష పూజలు అందుకున్న గణేశుడిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. ఆటపాటలతో, కమ్యూనిటీ సభ్యుల డాన్సులతో నిమజ్జన కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య సాగింది. అమెరికాలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పరిడవిల్లేలా చేసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ ఫ్లోరిడా చాప్టర్ వినాయక చవితి వేడుకలను టంపాలో ఘనంగా నిర్వహించింది. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటాతో కలిసి నాట్స్ 9 రోజుల పాటు వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించింది.
పర్యావరణ హితంగా ఈ వేడుకలు నిర్వహించి అందరి మన్ననలు పొందింది. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. మొదటిసారి అమెరికా చరిత్రలో లడ్డు వేలం ఆన్లైన్లో నిర్వహించి చరిత్ర సృష్టించారు. అమెరికా నార్త్ కరోలినాలో గణేష్ నిమజ్జన వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. షార్లెట్ లోని నార్త్ బ్రూక్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహించారు. బ్యాండ్ మేళాలు, గణపతి బప్పా మోర్య నినాదాలతో హోరెత్తించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా షార్లెట్ నగర వీధుల్లో సందడి వాతావరణం ఏర్పడింది. అమెరికాలోని నార్త్ కరోలినాలో గణేష్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. షార్లెట్ లోని నార్త్ బ్రూ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. హంటర్స్ విల్లేలో గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. స్థానికంగా నివసిస్తున్న తెలుగు కుటుంబాలు, ప్రవాసులు ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహించి స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కమ్యూనిటీ సభ్యులు డాన్సులు చేస్తూ ఆటపాటలతో కనువిందు చేశారు. ఇక లడ్డూ వేలం పాటని ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి లడ్డూను పొందేందుకు అధిక సంఖ్యలో పాల్గొని వేలం పాటను ఆసక్తిగా మలిచారు. అనంతరం బొజ్జ గణపయ్యని నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఊరేగించారు. షార్లెట్ వీధుల్లో గణేష విగ్రహ ఊరేగింపు శోభాయమానంగా సాగింది. డీజే పాటలు, తీన్మార్ డాన్సుల మధ్య ఈ కార్యక్రమం సందడిగా సాగింది. కమ్యూనిటీ సభ్యులతో పాటు స్థానికులు ఆటపాటలతో సంబరాల్లో పాల్గొన్నారు. నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. 2వ ఏడాది గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం పట్ల సంస్థ ప్రెసిడెంట్ సునందన్, కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలో ఎయిమ్ ఫర్ సేవ నిర్వహించిన డోనర్ అప్రిసియేషన్ ఈవెంట్ 2024 గ్రాండ్ సక్సెస్ అయింది. ఫిలడెల్ఫియాలో ఓం నమో నారాయణ పేరుతో నిర్వహించిన శాస్త్రీయ నృత్య బ్యాలెట్ కి అనూహ్య స్పందన వచ్చింది. వేదికపై కళాకారులు ప్రదర్శించిన తీరు ఔరా అనిపించింది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఎయిమ్ ఫర్ సేవ నిర్వహించిన డోనర్ అప్రిసియేషన్ ఈవెంట్ 2024 గ్రాండ్ సక్సెస్ అయింది. ఓం నమో నారాయణ పేరుతో నిర్వహించిన శాస్త్రీయ నృత్య బ్యాలెట్ కి అనూహ్య స్పందన వచ్చింది. సంప్రదాయ నృత్య రీతులు, వినసొంపైన సంగీతం, ఆలోచింపజేసే ఏకపాత్ర అభినయ ప్రదర్శనతో కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. అగ్రి పశ్చామి ప్రదర్శన ఆడియన్స్ ని కట్టిపడేసింది. కూర్మ, వరాహ, నృసింహ, రామకృష్ణ అవతారాలు వివరిస్తూ చేసిన ప్రదర్శనలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. భరతనాట్యం, మోహినియాట్టం, కృష్ణాట్టం ప్రదర్శనలు విజువల్ ట్రీట్ గా నిలిచాయి. పలువురు నృత్యకారులు, సంగీత విద్వాంసులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించిన తీరు ఔరా అనిపించింది. ఇక ఎయిమ్స్ ఫర్ సేవ ఫిలడెల్ఫియా చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా మూవ్మెంట్ ఫర్ సేవ సంస్థ తరపున చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి సభ్యులు వివరించారు. నిరుపేద పిల్లలకు విద్య, వారి కళల్ని పెంపొందించేందుకు ఎయిమ్ ఫర్ సేవ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్ కలసబైల్ అనేసి. ఐఎమ్ ఫ్రమ్ గుంటూర్, బీన్ ఇన్ యూఎస్ఏ ఫర్ లాస్ట్ 25 years. ఐఎమ్ అ కోఆర్డినేటర్ ఫర్ ఎయిమ్ ఫర్ సేవ ఫర్ ఫిలడెల్ఫియా చాప్టర్. సో ఎయిమ్ ఫర్ సేవ అంటే ఆల్ ఇండియా మూవ్మెంట్ ఫర్ సేవ. ఇట్స్ అ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ స్వామి దయానంద సరస్వతి. దిస్ ఎయిమ్ ఫర్ సేవ హెల్ప్స్ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్. అంటే మన పిల్లలు విలేజెస్లో ఉంటారు, ట్రైబల్ ఏరియాస్లో ఉంటారు. దే హ్యావ్ టు గో టు స్కూల్. దే హ్యావ్ టు వాక్ అట్లీస్ట్ 4 to 6 kilometers. ఇంటి దగ్గర స్కూల్ ఉండదు, సో ఒక 4-5 kilometers నడుచుకుని స్కూల్కి వెళ్ళాలా. సో ఇన్ ద ప్రాసెస్ దే డ్రాప్ అవుట్ ఫ్రమ్ ద స్కూల్. దేర్ మే బి వేరియస్ రీజన్స్ వై దే డ్రాప్ అవుట్ ఫ్రమ్ ద స్కూల్. కుడ్ బి బికాస్ వర్షాకాలంలో వెళ్ళలేరు, రోడ్స్ ఉండదు, మోటివేషన్ ఉండదు, దారిలో వెళ్తున్నప్పుడు వేరే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది పిల్లలకి. సో దే గెట్ ఇన్ఫ్లుయెన్స్ బై సంబడి ఎల్స్, few other people, or sometimes the parents are so poor they can't, father can't bring the food to the table, father can be drunkard, or my single parent house undachu. So these kids go back and work with in the labor force to support their family, or mother or father, to bring the food to the table. So from Dhyana Saraswati in our intent to help these children to get education and get a normal life like you and me, he started this initiative of Aim for Seva, wherein we built Chhatralaya. Chhatralaya ante hostel lantidi close to the school, so that the kids can stay in the school and then go attend the school
get a education in the school, and then if they're challenged by any subject like trigonometry or algebra or anything, which had they been living in their parents' house, they won't get the support because the parents are illiterate, they may not know. So this Aim for Seva will organize for a tuition for them so that they can excel in the studies. ఈ విధంగా for last 25 years, the millions of people have been helped in the by Aim for Seva. Every year there are 3,500 kids, they stay in Chhatralayas, and we have 7 schools wherein 7,000 children are educated. It's not just academic education. Aim for Seva brings the children, gives them the all-round education. We're giving them extracurricular activities, giving them tuitions. If they want to pursue art, give them the art courses. If they want to take say computer courses, they give computer courses. Most of the kids are come from tribal areas, so they will get a reservation or something. So many of them have gone to IITs, and then they got into jobs with many IT companies, and many of these kids also go back into the army, giving back to the nation, joining the army or IAS officers like that, or IPS. So their kids also just like our kids. They have good big dreams, and Aim for Seva helps those dreams fulfilled. This year, somebody donated 6.5 acres of land near Ichapuram, in Srikakulam district. And we want to build a Chhatralaya. We have 2 Chhatralaya. We want to build a school and a boys Chhatralaya and girls Chhatralaya. The school will have around 1,000 kids per year. And the boys Chhatralaya will be supporting 125 boys, and then girls Chhatralaya another 25 girls. And from Philadelphia, we wanted to raise funds and to support this Chhatralaya and help build the school. Last year, not last year, 2 years back, when we did the similar program, we had one donor here who's from Ahmedabad, and he supported building a school by donating $1 million. So this year, we look for similar donors to come forward and help. We got support through this program. We organized a program called Agre Pashami, wherein 15 artists from India had come, and then 15 artists, they performed on the program on Bharatanatyam dance on Narayaniyam, written by Melpatur Narayana Bhattatri, and choreographed by Anita Guha, narrated by Dushyant Sridhar, and music by Subramania Bharati's great grandson, Dr. Rajkumar Bharati. It was a fantastic show. People received it very well. They were moved by that, and we at least got more than 300 sponsorships for more than 300 kids per year. And through this program, we want to touch as many kids as possible, provide help and support to the kids who erstwhile wouldn't get the support, and they wouldn't get a normal life like you and us. And through this program, we want more support from the people in India and help these kids get a good life. Thank you, and hope you can look up the website Aim for Seva, All India Movement for Seva.org. మీరు చూసాక ప్రోగ్రామ్ చూసి you can look at the YouTube and find many of the programs, the narration, the people who had gone through the program, they gave their real story, how it helped, and I say. So మీరు చూసుకోవచ్చు. You can go visit a Chhatralaya in your village or your town, and then verify it for yourself. And the more people support, the more kids will be helped. That way we can help eradicate the poverty and help the children living in the villages to get a normal life like you and us. Thank you. Sangeeta Srinivasan, we are actually looking forward to this show for last 2 years now. Big fan of Dushyant Sridhar and also Anita Guha's production. Looking forward to this wonderful event and also raise funds for Aim for Seva. Thank you. Hi, my name is Ankita Kalasabel. And I'm Nandini Krishnan. And we're here today with Aim for Seva, an organization that's meant to help aid awareness and resources for students' education in India. Aim for Seva helps build schools for children all over India to make sure that every single child has the right and opportunity to go to school. Education is something that many of us take for granted, but not everyone has that opportunity. So help us aid those in need. Let's make sure that every single child can go to school, grow up to be whatever they want to be, and have the same opportunities and rights that people like myself and Ankita have in the United States. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.